बातों को देखेंगे। అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక प्रेरित पौल कुरिन्थियों को लिखते हुए पहली पत्रिका 15వ అధ్యాయము उसका 15वां अध्याय 15వ అధ్యాయము 45వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. प्रेरित पहली कुरिन्थी की पत्री उसका 15 अध्याय 45 वचन हम सब मिलकर पढ़ेंगे। ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. और परमेश्वर की सहायता के लिए हम छोटी सी प्रार्थना करेंगे। కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, अनुग्रह परमेश्वर और पवित्र परमेश्वर, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. आपके ऊंचे नाम के लिए आपकी स्तुति आप प्रशंसा करते हैं। ఇంతవరకు పాటలు పాడడానికి మీరే మాకు సహాయం చేస్తూ వచ్చారు. अब तक आपने गीतों को गाने के लिए आपने सहायता मदद किया। పాటల ద్వారా మీరే మహిమ పొందారని నమ్ముతున్నాం తండ్రి. और गीतों के द्वारा आपकी महिमा हुए हम विश्वास करते हैं। ఈ సమయంలో నీ ఆరాధనలో మేము ప్రవేశించనై ఉండగా और इस समय में प्रभु जी आपकी आराधना में हम प्रवेश करते हुए మీరు ఇచ్చినటువంటి యొక్క లేఖన తలంపులను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. आपने दिए हुए इस वचन भाग के लिए आपकी स्तुति प्रशंसा करते हैं। నీ లేఖన భాగాలను మేము ధ్యానించుకొనిచుండగా आपके वचनों को हम ध्यान करते हुए దాసుని ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. आपके दास को प्रेम से आप स्मरण మీ रखें। పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. आपके पवित्र बल को हमें दीजिए। మా మాటలు మా తలంపులు కాదు గాని हमारी बातें हमारे विचार नहीं, నీ మాటలు నీ తలంపులనే ప్రకటించడానికి సహాయం చేయండి. और आपके बातें आपके विचार प्रकट करने के लिए हमें सहायता ఈ करें। మాటలను హృదయంలో భద్రపరుచుకొని आपके वचनों को हृदय में रखते हुए వాక్యపు వెలుగులో నిన్ను ఆరాధించి మహిమపరచడానికి సహాయం చేయండి. और वचन की उजाले में आपकी महिमा आपकी आराधना करने के लिए सहायता करें। ఆరాధించడానికి మాకు నాయన నీ కృపను దయచేయండి. और आराधना करने के लिए आपका अनुग्रह आप दीजिए। ట్రాన్స్లేషన్లో కూడా మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. और ट्रांसलेशन में भाषांतर में भी प्रभु जी आपकी सहायता चाहते हुए వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ आए हुए सारे प्रियजनों के विषय में आपको स्तुति प्रशंसा करते हुए సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ सारा आदर महिमा आपको आप ही को देते हुए మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. हमारे प्रभु यीशु मसीह के नाम से हम प्रार्थना विनती करते हैं। ఆమేన్. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక प्रेरित पौल जो है कुरिन्थियों को लिखते हुए पहली पत्रिका 15వ అధ్యాయం 45వ వచనంలో రాయబడినటువంటి మాట, और उसका 15 अध्याय 45 वचन में लिखी हुई जो बात है, ఆదాము మొదటి మనుష్యుడు అని చెప్పి రాయబడుతూ వచ్చింది. और आदम जो है वो पहला मनुष्य था। అతడు జీవించేటువంటి ప్రాణి ఆయన అని కూడా రాయబడుతూ వచ్చింది. वो जीवित जो प्राणी है ऐसा वो लिखा गया है। జీవము కలిగినటువంటి ప్రాణి. उसमें जीवन है ऐसा वो प्राणी है। ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ద్వారా వచ్చింది. और वो जीवन जो है वो कहाँ से आया है? प्रभु यीशु मसीह के प्रभु के पास आया है। మట్టితోటి ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత और मिट्टी से जब परमेश्वर ने आदम को निर्माण किया, తన యొక్క ఊపిరిని ఆదాముకు ఊదుతూ వచ్చాడు. उसके जो श्वास को जो है आदम के अंदर डाला गया, జీవాత్మ అవుతూ వచ్చాడు. वो उसमें जीवन उसने पाया है జీవించు ప్రాణి అయ్యాడు. और वो जीवित प्राणी ऐसा बना है। అయితే ఇక్కడే మనం గమనించినట్లయితే यदि हम यहाँ पर देखेंगे, కడపటి ఆదాము అని కూడా రాయబడుతూ వచ్చింది. और आखिरी जो आदम है मनुष्य है उसको हम देखते हैं। కడపటి ఆదాం అంటే మరెవరు కాదు, और जो आखिरी जो आदम है वो कोई नहीं, యేసుక్రీస్తు ప్రభువారే. केवल प्रभु यीशु मसीह है। ఆయన ఎవరు అంటే वो कौन है? జీవింపజేయు ఆత్మ. वो जो जीवित करने वाला ऐसा आत्मा है। మనం ఇప్పుడు జీవించి ఉన్నాము అంటే यदि हम आज जीवित है, మనకి జీవించడానికి అవసరమైన ఆత్మను దయచేసినటువంటి వాడు ఆయనే. देखिए हमें जो जीवित रखने वाला जो आत्मा चाहिए वो केवल वही है। ఇక్కడ ఆదాము యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనము కొన్ని విషయాలను ఇంతకు ముందే నేర్చుకుంటూ వచ్చాం. यहाँ पर हमने जो है आदम के विषय में क्यों ना हो और प्रभु यीशु मसीह के विषय में क्यों ना हो, कुछ बातों को इसके पहले भी हमने देखा है। ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించక ముందు देखिए आदम जो है प्रभु की आज्ञा का उल्लंघन करने के पहले కొన్ని విషయాలు ఆదాముకు తెలియనటువంటివి ఉన్నాయి. और कुछ बातें जो है आदम को पता नहीं था। ఆదాము పాపము చేయకముందు ఎరుగనటువంటి విషయాలు అవి. देखिए आदम जो है पाप करने के पहले जो बातें वो जानता नहीं था, वो जो विषय है, అటువంటి విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు వాటిని ఫుల్ఫిల్ చేస్తూ వచ్చాడు. ऐसे जो बातें हैं प्रभु यीशु मसीह ने इन सारी बातों को उन्होंने पूरा किया है। కొన్ని విషయాలను మనము గత
గడిచినటువంటి వారంలో మనము ధ్యానించుకుంటూ వచ్చాము. कुछ बातों को हम पिछले हफ्ते में हमने वो देखा, इस बातों को देखे हैं. మొట్టమొదటిగా మనం చూసింది మరణం అనేటువంటిది. सबसे पहले हमने देखा था जो मृत्यु जो है, దేవుడు మనిషిని చేసినప్పుడు మరణం అనేటువంటిది లేదు. जब परमेश्वर ने मनुष्य की जो निर्मित किया था तब मृत्यु उनके अंदर नहीं था. అయితే ఆదాము ఆజ్ఞాతిక్రమం చేసిన తర్వాత నువ్వు నిశ్చయంగా చస్తావని చెప్పి దేవుడు చెప్తూ వచ్చాడు. परंतु जब आदम ने आज्ञा का उल्लंघन किया तब परमेश्वर ने कहा कि निश्चय मृत्यु पाएगा. మనందరికీ తెలుసు, हम सभी को पता है, పాపం వల్ల వచ్చు జీతము మరణము. हम सभी को पता है कि पाप के द्वारा जो वेतन मिलता है वो मृत्यु है. ఆ మొదటి ఆదాము ద్వారా మనుషులందరికీ కూడా పాపం అనేటువంటిది వచ్చింది. तो पहले मनुष्य के द्वारा सारे मनुष्य जाति को जो है मृत्यु जो है वो आया है. ఆ పాపం వల్ల వచ్చినటువంటి మరణాన్ని మనం అందరం కూడా పొందుకుంటూ వచ్చాం. देखिए पाप के द्वारा जो जो उसका जो प्रतिफल है वो मृत्यु हम सब ने पाया है. అయితే యేసుక్రీస్తు ప్రభువారు परंतु प्रभु यीशु मसीह के द्वारा మరణించి తిరిగి లేచినటువంటి వాడిగా ఉన్నాడు. देखिए मृत्यु पाकर फिर से जीवित होने वाले से परमेश्वर है. ఆ రీతిగా మరణాన్ని జయించినటువంటి వాడిగా ఉన్నాడు. इस रीति से मृत्यु पर उन्होंने जय पाया है. మనల్ని కూడా బ్రతికించినటువంటి వాడిగా ఉన్నాడు. हमें भी उसने जीवित किया है. పాపం వల్ల మన అపరాధం వల్ల మనం చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు जब हम पापों के कारण हमारे अपराधों के कारण हम मरे हुए थे, దేవుడు మనల్ని కూడా బ్రతికించినటువంటి వాడిగా ఉన్నాడు. परमेश्वर हमें भी उन्होंने जीवित किया है. రెండవదిగా మనం చూస్తూ వచ్చాం, यदि हम दूसरी बात हमने देखते आए हैं, మానవులకు మొట్టమొదట దిగంబరత్వం అనేటువంటిది తెలియదు. देखिए मनुष्यों को सबसे पहले जो है नंगापन क्या है ये पता नहीं था. అయితే ఆదాము ఆ తినవద్దన్నటువంటి పండు తిన్న తర్వాత परंतु आदम ने जो फल को नहीं खाना है वो फल खाने के बाद వారు దిగంబరులని తెలుసుకొని देखिए वो नंगे हैं ये जानकर వాళ్ళు సిగ్గుపడినటువంటి వారుగా ఉన్నారు. वो लज्जित हुए हैं. इस बात को हम देखते हैं. దేవుడి నుంచి దాక్కున్నటువంటి వారుగా वो ఉన్నారు. परमेश्वर से छुपे हुए हैं. इस बात को हम देखते हैं. ఆ దిగంబరత్వాన్ని తీసివేయడానికి उस नंगेपन को निकाल देने के लिए యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణమవుతూ వచ్చాడు. प्रभु यीशु मसीह उस क्रूस पर मृत्यु पाते आए हैं. అంతకంటే ముందుగా తాను కూడా దిగంబరుడుగా మారుతూ వచ్చాడు. उसके पहले जो है वो भी जो है प्रभु यीशु मसीह भी नंगेपन तक जो है वो आए हैं. మనకున్నటువంటి దిగంబరత్వాన్ని తీసివేయడానికి हमारे अंदर जो नंगापन है उसको निकाल देने के लिए తాను దిగంబరుడుగా మారి वो अपने आप को उस नग्न अवस्था में ले आकर మనకి రక్షణ వస్త్రాలను దయచేస్తూ వచ్చాడు. हमें वस्त्र उद्धार का वस्त्र वो देता है. మూడవదిగా మనం చూసినప్పుడు तीसरी बात हम यदि देखते हैं, ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. जब परमेश्वर ने आदम की उसको निर्माण किया था, परमेश्वर को आशीष दिया था. అయితే ఆదాము తినవద్దన్న పండు తిని పాపం చేసి परंतु आदम ने जो फल को नहीं खाना है उस फल को खाकर पाप किया. శాపానికి గురవుతూ వచ్చాడు. उस शाप के अधीन वो आया, शाप के अधीन हो चुके हैं. ఆ శాపం అనేటువంటిది మనందరికీ కూడా ప్రాప్తిస్తూ వచ్చింది. और वो शाप जो है हम सभी को जो है वो मिला है. మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు और हमारे लिए प्रभु यीशु मसीह ने శాపమై और एक शापित होकर ఆ కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడిగా ఉన్నాడు. उन्होंने आपको क्रूस पर अपने प्राण को उसने दे दिया है. ఈ రీతిగా కొన్ని విషయాలను మనము చూస్తూ వచ్చాం. और इस रीति से हम कुछ बातों क्या है, ఈ మరణము గాని, ये मृत्यु क्यों ना हो, దిగంబరత్వము గాని, इस नंगापन क्यों ना हो, శాపము గాని शाप क्यों ना हो. దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు లేవు. देखिए परमेश्वर ने जब मनुष्य के निर्माण किया था ये सारी बातें नहीं था. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మానవుడు అతిక్రమిస్తూ వచ్చాడో जब मनुष्य जो है परमेश्वर की आज्ञा का उल्लंघन किया, వీటన్నిటిని కూడా పొందుకుంటూ వచ్చారు. ये सारी जो बातें हैं उन्होंने पाया है. వీటన్నిటిని కూడా క్రీస్తు ప్రభు తన మరణము ద్వారా జయించినటువంటి వాడిగా ఉన్నాడు. और इन सारे के ऊपर जो है प्रभु यीशु मसीह उस कलयुग रूप पर जयवंत होने के कारण इस सारे जयवंत हुए हैं. మరికొన్ని విషయాలను మనము ఈ దినాన జ్ఞాపకం చేసుకునే వారంగా ఉందా. और कुछ बातों को आज के दिन जो है हम देखेंगे. ఈ విషయాలన్నీ కూడా और ये सारी जो बातें हैं మానవుడిని సృష్టించిన తరువాత और मनुष्य को जो है सूझने के बाद దేవుడు వీటిని సృష్టించలేదు, परमेश्वर ने इन सारी बातों की सृष्टि नहीं किया है వీటిని అనుమతించలేదు. और इनका जो है परमेश्वर ने अनुमति नहीं दिया है. ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చారో, जब ये पाप करते आए हैं, ఆజ్ఞాతిక్రమం చేస్తూ వచ్చారో, आज्ञा का उल्लंघन करते आए हैं, అప్పుడు వాటిని మనం పొందుకున్న వారిగా ఉన్నాం. तब जो है इन सारे बातों को हमने पाया है. అయితే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు గనక परंतु परमेश्वर जो है प्रेमीमय परमेश्वर है. యేసుక్రీస్తు ప్రభువారు తన మరణము ద్వారా प्रभु यीशु मसीह उनके मृत्यु के द्वारा వీటన్నిటినీ కూడా కొట్టివేసినటువంటి వాడుగా
ఉంటూ और इन ఉన్నాడు. सारे जो बातों को उन्होंने निकाल दिया है। మరొక విషయాన్ని మనం చూసినట్లయితే और एक बात को यदि हम देखेंगे, ఆది కాండము उत्पत्ति की पुस्तक 3వ అధ్యాయము उसका 3रा अध्याय 17వ వచనాన్ని మనం చూసినట్లయితే और उसका 17 वचन यदि देखेंगे, ఆది కాండము 3వ అధ్యాయం 17వ వచనం. उत्पत्ति की पुस्तक उसका 3रा अध्याय और उसका 17 वचन। చదవండి. और आदम से उसने कहा, तूने जो अपनी पत्नी की बात सुनी और जिस वृक्ष के फल के विषय में मैंने तुझे आज्ञा दी थी कि तू उसे न खाना, उसको तूने खाया है, इसलिए भूमि तेरे कारण शापित है, तू उसकी उपज जीवन भर दुख के साथ खाया करेगा। ఇక్కడ వ్రాయబడినటువంటి మాట यहाँ पर लिखी हुई जो बात है, దేవుడు ఆదాంతో చెప్తా ఉన్నాడు, और परमेश्वर आदम से कहता है, నీ భార్య మాట విని నువ్వు తినొద్దన్న పండు తిన్నావు గనక तेरी पत्नी की बात सुनकर तूने जो फल को नहीं खाना है, उस फल को तूने खाया నీ है, నిమిత్తం నేల శపించబడి ఉన్నది. और तेरे कारण जो है भूमि जो है शापित है। శాపం ఒక్కటే కాదు గాని देखिए शापित जो है, शाप केवल एक नहीं है, ఇక్కడ ఇంకోటి కూడా ఆదాం పొందుకున్నాడు. और यहाँ पर और एक जो बात है उसने पाया है। అదేమిటంటే वो क्या है? ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. देखिए उपज जो है जीवन भर दुख के साथ खाया करेगा। ప్రయాసము అనేటువంటిది ఇక్కడ దేవుడు ఉపయోగిస్తూ వచ్చాడు. देखिए यहाँ पे जो है दुख के साथ अपनी जो है वो उसको फल को खाएगा। ప్రయాసము అంటే శ్రమ, బాధ. जो दुख जो है वो दुख है, दुख होता है, श्रम है। ఇంతకు ముందు అయితే అది లేదు. इसके पहले वो नहीं था। ఆదాము హవ్వలను చేసిన తర్వాత ఏదైనా వనంలో వదిలిపెట్టాడు. देखिए आदम और हवा को निर्माण करने के बाद एदन के वाटिका में उनको रखा था। ఎప్పుడు ఆకలి అయితే వాళ్ళు ఏ ఫలము అందుబాటులో ఉంటే దాన్ని తింటూ వచ్చారు. जब उनको भूख लगती थी, जो फल उनके पास होता था, जो खा सकते थे वो फल को खाते थे। ఎటువంటి కష్టం కూడా వాళ్ళు పడలేదు. किसी प्रकार का जो है कष्ट उन्होंने उठाया नहीं था। ఈ ప్రయాసం అనేటువంటిది వాళ్ళకి తెలియదు. और ये जो दुख क्या है इन्हें पता ही नहीं था। అయితే ఎప్పుడైతే ఆ తినవద్దన్న పండును తింటూ వచ్చారో, जब जो फल को नहीं खाना है उस फल को वो खाते आए हैं, మానవుని యొక్క జీవితంలో ప్రయాసం అనేటువంటిది వచ్చింది. और मनुष्य के जीवन में वो जो प्रयास है या दुख है वो आता है। ఆ బాధ, శ్రమ అనేటువంటిది వచ్చింది. वो जो दुख और श्रम है उनके जीवन में आया है। ఆ భూమి శపించబడినటువంటి భూమిని తను సేద్యం చేయవలసినటువంటి అవసరంతో ఏర్పడింది. देखिए जो शापित जो भूमि है वहाँ पर खेती करने का उनका अवसर पड़ा है। ఇక ఇప్పుడు ఆ ఏదైనా వనంలో ఉన్న పండ్లు తినడానికి అవకాశం లేదు. अब जो है एदन के वाटिका का जो फल है वो खाने का अवसर नहीं है। నువ్వు ప్రయాసతో వ్యవసాయం చేసి పంట పండించి దాన్నే తినాలి. दो परिश्रम के साथ जो है भूमि के खेती करते हुए उसी के फल को करके हुए तू खाना है। ఆ రీతిగా ప్రయాసం అనేటువంటిది మానవునిలోనికి వచ్చింది. इस रीति से जो है परिश्रम जो है मनुष्य के जीवन में आया है। శ్రమలు, బాధలు అనేటువంటివి వచ్చినాయి. श्रम जो है, दुख जो है उनके जीवन में आए हैं। అయితే దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూసినట్లయితే, तो भी क्यों न हो, परमेश्वर हमें क्या बताते हैं। లూకాసు వార్త 9వ అధ్యాయము लूका सुसमाचार उसका 9वां अध्याय 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, यदि हम 22 वचन को देखेंगे, చదవండి. लूका सुसमाचार 9वां अध्याय 22 वचन। फिर उसने कहा, मनुष्य का पुत्र के लिए अवश्य है कि वो बहुत दुख उठाए और पुरनीय और प्रधान याजक और शास्त्री उसे तुच्छ समझकर मार डाले और वो तीसरे दिन जी उठे। మొట్టమొదటిగా పాపం చేసినటువంటి మానవునికి వచ్చినటువంటి ప్రయాసమును బట్టి, सबसे पहले मनुष्य ने जो पाप किए उनके परिश्रम के कारण, మానవుడు పొందుకున్నటువంటి శ్రమలను బట్టి, బాధలను బట్టి, मनुष्य जो है परिश्रम और श्रम को जो उठाया है, యేసుక్రీస్తు వారు ఇక్కడ శ్రమలు అనుభవించినటువంటి వాడిగా రాయబడుతూ यहाँ వచ్చింది. पर प्रभु यीशु मसीह है उन श्रमों को उठाया है। इस बात को हम देखते हैं। మనుష్య కుమారుడు బహు శ్రమలు పొందవలసినటువంటి అవసరత ఏర్పడుతూ వచ్చింది. मनुष्य के जो पुत्र है बहुत दुख उठाएगा, ऐसे यहाँ पर लिखा है। పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత అప్పగింపబడి देखिए पुरनियों और प्रधान याजकों के शास्त्र उनको जो है उनके सौंपा गया, ఆయన చంపబడి वो मार डाले गए। 3వ దినాన తిరిగి లేవవలసి ఉన్నది. देखिए तीसरे दिन जी उठे हैं। ఈ శ్రమలు, ఈ బాధలు ప్రభు వారికి ఎందుకు వచ్చినాయి? ये श्रम और ये दुख जो है प्रभु को क्यों आया है? ఎందుకు? ఈయన దేవుని కుమారుడు కదా. क्यों? ये तो प्रभु के जो पुत्र है। ఎందుకు ఇన్ని బహు శ్రమలు అనుభవించాల్సిన అవసరం ఆయన ఎందుకు వచ్చింది? ये देखिए बहुत जो दुख उठाने का अवसर क्यों आना पड़ा? కేవలము ఆ మొదటి మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి. केवल जो है प्रथम मनुष्य ने जो पाप किया है उसके कारण ही.
తాను చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి దాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు బహుశ్రమలను పొందినట్లుగా ఇక్కడ మనకి देखिए पहला తెలియజేయబడుతుంది. जो मनुष्य है उन्होंने जो पाप किया है उसके कारण प्रभु यीशु मसीह जो है बहुत दुख उठाकर उसको निकालने के लिए बहुत दुख उठाया है। ఆయన ఎటువంటి బాధలు శ్రమలు అనుభవించాడు అనేది देखिए उन्होंने किस प्रकार के श्रम को दुखों को उठाया है, యెషయా గ్రంథంలో మనం చూడగలం. इन सारे बातों को यशायाह की पुस्तक में हम देख सकते हैं। 53వ అధ్యాయం అంతా కూడా ఆయన యొక్క శ్రమల గురించే వ్రాయబడుతూ ఉన్నది. और 53वां अध्याय में पूरा जो है उनके श्रमों के विषय में वहाँ पर लिखा है। 3-4 వచనాలను మనం చూసినట్లయితే यदि हम 3 और 4 वचन में देखेंगे, అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, वो तुच्छ जाना गया है మనుషుల వలన విసర్జింపబడిన వాడును, और मनुष्यों का त्यागा हुआ है। వ్యసనక్రాంతుడుగాను, वो दुखी पुरुष था, వ్యాధిని అనుభవించిన వాడుగాను, रोगी से उसको जाना पहचाना था, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. लोग उसे मुख फेर लेते थे। అతడు తృణీకరింపబడిన వాడు గనుక वो तुच्छ जाना गया, మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి हमने उसका मूल्य न जाना। నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, निश्चय उसने हमारे रोगों को మన सह लिया, వ్యసనములను వహించెను, हमारे ही दुखों को उठा लिया। ఆయనను మొత్తబడిన వానిగాను, तो भी हमने उसे దేవుని వలన బాధింపబడిన వానిగాను, और उसे परमेश्वर का मारा कूटा हुआ, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచుతేమి. दुर्दशा में पड़ा हुआ इसे हमने देखा है। శ్రమనొందినటువంటి వానిగా అతన్ని మనం ఎంచుతూ ఉన్నాం. वो श्रमों को पाए हुए ऐसे हम उनको देखा है। బాధింపబడిన వానిగా అతన్ని మనం చూస్తూ ఉన్నాం. देखिए वो दुख उठाया है, इस बात को हम देखते हैं। ఈ బాధలు శ్రమలు ప్రభువారు ఎందుకు భరిస్తూ వచ్చాడు అంటే ये दुख और ये श्रम प्रभु क्यों सहते आए हैं? మన నిమిత్తమే, केवल हमारे लिए है। ఆదాము ద్వారా మనకొచ్చినటువంటి ఆ శ్రమలు బాధల నిమిత్తమే, और आदम के द्वारा हमें जो श्रम दुख आए हैं उसके कारण వాటన్నిటిని తీసివేయడానికి इन सारे बातों को निकाल देने के लिए ప్రభువే తానే శ్రమ పొందినటువంటి వాడుగా ఉన్నాడు. और प्रभु स्वयं जो है वही जो है वो श्रमों को उठाया है। పేతురు రాసినటువంటి మొదటి పత్రికను మనం చూసినట్లయితే, यदि हम पत्रस ने लिखी हुई पहली पत्रिका को यदि देखेंगे, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక पत्रस ने लिखी हुई पहली पत्रिका 4వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, और 4वां अध्याय पहली वचन में देखेंगे, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అంటున్నాడు. पहला पत्रस 4वां अध्याय पहला वचन, इसलिए जबकि मसीह ने शरीर में होकर दुख उठाया तो तुम भी उसी मनसा को हथियार के समान धारण करो, क्योंकि जिसने शरीर में दुख उठाया वो पाप से छूट गया। ఇక్కడ మనం గమనించినప్పుడు यदि यहाँ पर हम ध्यान देंगे, క్రీస్తు శరీరమందు శ్రమపడెను అని రాయబడింది. मसीह ने शरीर में होकर दुख उठाया, ఈ శ్రమలు ఆయన మానవ రూపాన్ని ధరించిన తర్వాత పొందుతూ వచ్చాడు. और ये जो दुख है परमेश्वर ने मनुष्य रूप धारण करने के बाद ये सारा जो दुख है उठाया है। మనం పొందినటువంటి శ్రమల్లో తాను కూడా పాలి భాగస్థుడవుతూ వచ్చాడు. जो दुख हमने उठाया है उसमें परमेश्वर स्वयं भी जो है उसमें सहभागी होते आए हैं। ఎందుకు ఆ రీతిగా శ్రమ పడుతూ వచ్చాడు అంటే क्यों इस रीति से जो है वो श्रम को उठाते आए हैं? మనలను విడిపించడానికి, हमें वो छुड़ाने के लिए, పాపం ద్వారా మనకు వచ్చినటువంటి శ్రమలను తొలగించడానికి, पाप के द्वारा हमें जो श्रम दुख मिला है उसको निकाल देने के लिए। ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక इसी पहले पत्रस में 2వ అధ్యాయము दूसरा अध्याय 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, यदि हम 23 वचन में देखेंगे, ఆయన గురించి రాయబడినటువంటి మాట, और उनको वहाँ पर उनके विषय में लिखा है, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఓ గాలి- ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. पहला पत्र दूसरा अध्याय 23 वचन, वो गाली सुनकर गाली नहीं देता था और दुख उठाकर किसी को भी धमकी नहीं देता था, पर अपने आप को सच्चे न्याय के हाथ में सौंपता था। మన కోసం ఎంతగానో దూషింపబడుతూ వచ్చాడు, तो हमारे लिए कितने ही वो गाली खाते आए हैं, ఎంతగానో శ్రమ పెట్టబడుతూ వచ్చాడు. कितने ही दुख उठाया है, అయినా గాని ఆయన ఏమి బదులు మాట్లాడలేదు. परंतु उसके उलट जो है उसने कुछ भी बोला नहीं है। మన నిమిత్తమే తను తాను అప్పగించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. देखिए हमारे निमित्त ही उसने अपने आप को सौंप दिया है। హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, यदि हम इब्रानियों की पत्रिका में देखेंगे, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము इब्रानियों की पत्री उसका 13 अध्याय 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, यदि हम 12 वचन में देखेंगे, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుపట శ్రమ పొందెను. इब्रानियों की पत्री 13 अध्याय उसका 12 वचन, इसी कारण यीशु ने भी लोगों को अपने ही लहू के द्वारा पवित्र करने के लिए फाटक के बाहर दुख उठाया।
గవిని వెలుపట ఆయన శ్రమ పొందినటువంటి వాడుగా ఉన్నాడు. देखिए फाटक के बाहर दुख उठाया है. ఆదాముకి ఆ ప్రయాసం అనేటువంటిది ఎక్కడ వచ్చింది అంటే देखिए आदम को उस दुख उठाना या परिश्रम करना कहाँ पर होना पड़ा? ఆ పాపం చేసినందువలన वो पाप करने के द्वारा ఏదెను వనంలో నుంచి బయటికి త్రోసివేయబడ్డాడు. एदेन के वाटिका से बाहर उनको निकाल दिया गया. తన జీవితమంతా కూడా ప్రయాసముతోనే బ్రతకాలని చెప్పి దేవుడు తెలియజేస్తూ और వచ్చాడు. परमेश्वर ने उनसे कहा कि अपने जीवन भर दुख उठाना है. ఏదెను వనము బయట ఎంతగానో ప్రయాసపడినటువంటి వాడుగా ఉన్నాడు. और एदेन के वाटिका के बाहर बहुत ही उसने दुख उठाया है. యేసుక్రీస్తు ప్రభువారు కూడా प्रभु यीशु मसीह भी మన నిమిత్తము और हमारे निमित्त గవిని వెలుపట శ్రమ పొందినటువంటి వాడుగా ఉన్నాడు. देखिए फाटक के बाहर हमारे निमित्त प्रभु यीशु मसीह ने दुख उठाया है. గవిని అంటే ద్వారము. देखिए अगर फाटक करने से उस द्वार है ఆ యెరూషలేము యొక్క ద్వారము వెలుపట और यरूशलेम के द्वार के जो बाहर है ఆయన ఆ శ్రమ పొందినటువంటి వాడుగా ఉన్నాడు. उस श्रम को दुख को उसने उठाया है. ఇదంతా ఎందుకు జరిగిస్తూ వచ్చాడు అంటే ये सारी जो बातें है वो क्यों हुआ है? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట और यहाँ पर लिखी हुई जो बात తన है స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకు अपने ही लहू के द्वारा पवित्र करने के लिए. ఆదాము ద్వారా పొందుకున్నటువంటి పాపాన్ని देखिए आदम के द्वारा जो पाप को पाया है ఆ ప్రయాసమును उस दुख को ఆ శ్రమ ఆ బాధలను उस श्रम और दुख को అవన్నిటిని కూడా తీసివేయడానికి इन सारे बातों को निकाल देने के लिए మనల్ని పరిశుద్ధపరచడానికి हमें पवित्र करने के लिए ఆయన గవిని వెలుపట శ్రమ పొందినటువంటి వాడుగా वो ఉన్నాడు. जो है फाटक के बाहर उन्होंने दुख उठाया है. ఇదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక और इसी इब्रानियों की पत्रिका में 2వ అధ్యాయము उसका दूसरा अध्याय 18వ వచనాన్ని మనం చూసినట్లయితే और उसका 18 वचन में यदि देखेंगे 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే इब्रानी की पत्री दूसरा अध्याय उसका 18 वचन यदि తాను देखेंगे శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. इब्रानी की पत्री दूसरा अध्याय 18 वचन क्योंकि जब उसने परीक्षा की दशा में दुख उठाया तो वह उनकी भी सहायता कर सकता है जिनकी परीक्षा होती है. ఆ రీతిగా తాను శోధింపబడి इसके इस रीति से उसे परीक्षा में गिरकर మానవ శరీరంతో మనలాగనే శ్రమలు అనుభవించాడు और గనుక मनुष्य के देह के साथ हमारे जैसे ही उसने दुख उठाया है. శ్రమలు అనుభవిస్తున్నటువంటి మనకి देखिए जो श्रमों को अनुभव करने वाले हम जो लोग ఆయన हैं సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. वो सहायता करने वाले ऐसे हैं. ఈ రీతిగా మొదటి ఆదాము ద్వారా इस रीति से पहले प्रथम जो है आदम के द्वारा మానవులలో ప్రయాసం అనేటువంటిది వచ్చింది. और मनुष्य के अंदर जो है परिश्रम जो है वो आया है. శ్రమ బాధలు అనేటువంటివి వచ్చినాయి. श्रम और दुख जो है ये सारे बातें आए हैं. వీటన్నిటిని కూడా తీసివేయడానికి इन सारे बातों को निकाल देने के लिए యేసుక్రీస్తు ప్రభువారు प्रभु यीशु मसीह जो है మన నిమిత్తము శ్రమ నొందినటువంటి వాడుగా ఉన్నాడు. और हमारे जो निमित्त जो है पर उन्होंने दुख वो उठाया है. మనల్ని శ్రమల నుంచి విడిపించడానికే తన రక్తాన్ని చిందించినటువంటి వాడుగా ఉన్నాడు. हम लोगों को श्रमों से निकालने के लिए अपने स्वयं के जो लहू को उसने बहाया है. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే यदि हम और एक बात को यदि देखेंगे ఆదికాండము 3వ అధ్యాయము उत्पत्ति की पुस्तक उसका तीसरा अध्याय 18వ వచనాన్ని మనం చూసినట్లయితే यदि 18 वचन को यदि देखेंगे ఆదికాండము 3వ అధ్యాయము 18వ వచనం उत्पत्ति की पुस्तक तीसरा अध्याय 18 वचन అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మలిపించును పొలములోని పంట తిందువు. उत्पत्ति की पुस्तक तीसरा अध्याय 18 वचन वो तेरे लिए कांटे और वुट कटारे उगाएगी और तू खेती की उपज खाएगा. దేవుడు భూమిని సృష్టించిన తర్వాత परमेश्वर ने भूमि की सृष्टि निर्माण करने के बाद సకలమైనటువంటి వృక్ష జాతుల్ని కూడా సృష్టిస్తూ వచ్చాడు. यहाँ पे सारे जाति के जो पौधे हैं वो लगाए थे. రకరకాలైనటువంటి మొక్కలను దేవుడు సృష్టిస్తూ వచ్చాడు. और तरह तरह के जो है 8 प्रकार के जो पौधे हैं परमेश्वर ने निर्माण किया था. దేవుడు సృష్టించినప్పుడు जब परमेश्वर ने वहाँ पे उसका सृजन किया था ముళ్ళ పొదలు అనేటువంటివి లేవు. वहाँ पर वुड कटारे जो है वो नहीं थे. గచ్చ పొదలు అనేటువంటివి లేవు. कांटे और वुड कटारे जो है ये नहीं थे. ఈ గచ్చ పొదలు అంటే ఏంటంటే और ये वुड कटारे कहने से क्या है ఈ మొక్కలకు ये जो पौधे को కాండం మీదనే కాకుండా वहाँ पे उसके जो डाली है उसके ऊपर नहीं ఆకుల మీద उसके पत्ते के ऊपर వాటి పువ్వుల మీద కూడా ముళ్ళు అనేటువంటివి ఉంటాయి. और उसके उसके फूलों के ऊपर भी ये जो कांटे हैं वो होते हैं. మామూలుగా ముళ్ళ పొదలు అంటేనేమన్నా इसके जो वुड कटारे जो है వాటి కాండం అంతా కూడా ముళ్ళు ఉంటానే ఉంటాయి. उसका जो पूरा जो है उसके ऊपर जो है लकड़ी के ऊपर जो है वो कांटे होते हैं. ఈ గచ్చ పొదలు అంటేనేమన్నా
और जो ऊंट कटारे जो है ఆకుల మీద కూడా ముళ్ళు ఉంటాయి అన్నమాట. और उसके पत्ते के ऊपर भी जो है कांटे होते हैं। ఇక మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుసు ये सारे जो बातें हैं हाँ, जो गांव में रहते हैं उनको पता है। నాగజముడు బ్రహ్మజముడు అనేటువంటివి కొన్ని ఉంటాయి. ఉమ్, నాగజముడు ब्रह्मा దేవుడు ब्रह्मा परमेश्वर जो ऐसा है वो होते हैं। నాగజముడు బ్రహ్మజేవుడు అని చెప్పి కొన్ని ఉంటాయి అన్నమాట. ముళ్ళు ఉండేటువంటివి ఉంటాయి, ఇంత లావుగా ఉంటాయి అవి. नाग దేవుడు और ब्रह्म దేవుడు ऐसा करके जो है नाम है वो काटे हुए ऐसे होते हैं गांव में। అటువంటివి దేవుడు సృష్టించినప్పుడు లేవు. ये जो सारे बातें हैं परमेश्वर ने जब निर्माण किया था सृजन किया था ముళ్ళు सारी बातें नहीं थे। ముళ్ళు అనేటువంటివి లేనే లేవు అసలు. कांटे जो है ये नहीं था जब परमेश्वर ने निर्माण किया था। ఎప్పుడైతే ఆదాము పాపం చేస్తూ వచ్చాడో जब आदम ने पाप किया దేవుడు తనతో అన్నటువంటి మాట, परमेश्वर ने उनसे जो बातें कहा है నీ నిమిత్తము నేల శపించబడింది అంటున్నాడు. तेरे कारण जो है भूमि जो है शपित हुआ है। ఆ శపించబడినటువంటి నేలలో నుంచి ఈ ముళ్ళ పొదలు అనేటువంటివి మొలుస్తాయి అని చెప్పాడు. देखिए ये शापित जो भूमि के कारण जो वहां से जो है जो ऊंट कटारे है वो उगेंगे उसने कहा है। ఈ శపించబడినటువంటి భూమి ये शापित जो भूमि है ముళ్ళ పొదలను గచ్చ పొదలను మొలిపిస్తుంది అని చెప్పాడు. कांटे और ऊंट कटारे उगाएगी उसने कहा। వాటి మధ్య నువ్వు ప్రయాసపడుతూ वो उसके साथ जो ऊपर जो श्रम के साथ పొలములో పంట వేసి और भूमि में जो है खेती डालते हुए ఆ పంట నువ్వు తినాలి అని చెప్పి దేవుడు చెప్తూ వచ్చాడు. उस उपज को तू खाएगा वो कहता है। ఈ రీతిగా రెండవదిగా మనం చూస్తున్నప్పుడు और इस रीति से हम जो दूसरे बात यदि देखते हैं ముళ్ళ పొదలు అనేటువంటి వాటిని దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. ऊंट कटारे जो है इनको जो है परमेश्वर ने जो है उसने उनको जो है आने से उनको मना नहीं किया है। పాపం చేయక ముందు ముళ్ళ పొదలు ఎలా ఉంటాయో ఆదాముకు తెలియదు. जब पाप करने के पहले ऊंट कटारे कैसे होते हैं ये सारी बातें पता नहीं था। అయితే ఇప్పుడు ఎప్పుడైతే పాపం జరిగిస్తూ వచ్చాడో, जब उन्होंने पाप किया है తినవద్దన్నటువంటి పండును తింటూ వచ్చాడో, जिस फल को नहीं खाना है उस फल को खाने के द्वारा బయటకు త్రోసివేయబడుతూ వచ్చాడో, बाहर से उनको निकाल दिए गए బయట అన్ని కూడా ముళ్ళ పొదలు గచ్చ పొదలే ఉన్నాయి. और बाहर सब जो है वो कांटे और ऊंट कटारे हैं। అయితే యేసుక్రీస్తు ప్రభువారు परंतु प्रभु यीशु मसीह మన నిమిత్తము हमारे जो निमित्त जो है ఆ ముళ్ళ ద్వారా వచ్చేటువంటి బాధలను కూడా అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. और जो कांटों के द्वारा जो दुख है उन सारे दुखों प्रभु यीशु मसीह ने अनुभव किया है। యోహాను సువార్త మనం చూసినట్లయితే यदि हम योना सुसमाचार में देखेंगे యోహాను సువార్త 19వ అధ్యాయము योना सुसमाचार उसका 19वां अध्याय మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, यदि हम पहले वचन में देखेंगे అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. तब जो है पिलातु जो है प्रभु यीशु मसीह पकड़वा कर उस कोड़ों से उसे मारा है। యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్న తర్వాత प्रभु यीशु मसीह को पकड़ने के बाद పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు पिलातुस के पास लेके जाने के बाद మొట్టమొదట కొరడాలతోటి కొట్టిస్తూ వచ్చాడు. सबसे पहले जो है उसको जो उस कोड़े से मरवाया। 1 తక్కువ 40 దెబ్బలు, एक कम जो है 39 ऐसे इतने कोड़े से मारा। 39 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు ప్రభువారు తిన్నారు. 39 जो कोड़े हैं प्रभु यीशु मसीह ने खाए हैं। రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే, यदि हम दूसरे वचन में देखेंगे సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి सिपाहियों ने कांटों का मुकुट गुथा कर उसके सिर पर रखा। ముళ్ళతోటి కిరీటం అల్లారంట. देखिए कांटों का जो मुकुट गुथाकर అది యేసుక్రీస్తు తల మీద పెడుతూ వచ్చారు. ये जो है प्रभु यीशु मसीह के सिर पर उन्होंने रखा है। ఆ తల మీద పెట్టినప్పుడు जब उसके सिर पर जो रखा गया ఆ ముళ్ళు తన తలలో గుచ్చుకుంటూ ఉన్నాయి. तो जब वो कांटे जो है उसके सर में घुस रहे हैं రక్తం కారుతూ ఉన్నది. उसका लहू जो है बाहर आए। ఆ ముళ్ళ ద్వారా వచ్చినటువంటి బాధని ఆయన అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. जो उस कांटों के द्वारा जो दुख वो जो है वो अनुभव कर रहे हैं। ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ముళ్ళు? ये सारे जो कांटे हैं वो कहाँ से आए हैं? ఆదాము ద్వారా వచ్చినాయి. ये सारे जो है आदम के द्वारा ही आए। ఆదాము తినవద్దన్నటువంటి పండు తినడం ద్వారా వచ్చినాయి. आदम ने जो फल को नहीं खाना है उस फल को खाने के द्वारा ही सारे बातें आए। ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే यदि हम और आगे बढ़ेंगे యోహాను సువార్త 19వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, యోనా సుసమాచాर 19वां अध्याय 3रा वचन में देखेंगे ఊదా రంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. देखिए यूना सुसमाचार 19वां अध्याय 3रा वचन उसके पास आकर कहने लगे ये यहूदियों के राजा प्रणाम और उसे थप्पड़ से भी मारे। ముళ్ళ కిరీటం పెట్టడమే కాదు గాని देखिए उसको केवल जो है कांटों का मुकुट पहनाने नहीं యేసుక్రీస్తు ప్రభువారికి ఊదా రంగు వస్త్రములను తొడిగిస్తూ వచ్చారు. प्रभु यीशु मसीह को बैजनी वस्त्र का वस्त्र उसने पहनाया। అరచేతులతో ఆయన కొడుతూ వచ్చారు. उसको जो है काट उसका थप्पड़ भी मारा है। యూదుల రాజా శుభం అని చెప్పి ఎగతాళి చేస్తూ వచ్చారు. ये यहूदियों का राजा ऐसे उसको टट्टे में उड़ा रहे हैं।
4వ వచనంలో మనం చూసినప్పుడు यदि हम चौथे वचन में देखते हैं, పిలాతు మరలా వెలుపలకు వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయన మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చి ఉన్నానని వారితో చెప్పాను. चौथे वचन में देखते हैं, तब पिलातुस ने फिर बाहर निकल कर लोगों से कहा, देखो मैं उसे तुम्हारे पास फिर बाहर लाता हूँ, ताकि तुम जानो कि मैं उसमें कुछ भी दोष नहीं पाता. ఇవన్నీ ప్రభువారు అనుభవిస్తూ ఉన్నప్పుడు ये सब जो है प्रभु यीशु मसीह जब अनुभव कर रहे थे, పిలాతుకు అర్థమవుతూ వచ్చింది ये पिलातुस को पता चल रहा है ఈయన యందు ఏ దోషము లేదు. इसके अंदर किसी प्रकार का दोष नहीं है. కాబట్టి ఇదిగో ఈ మనిషిని మళ్ళీ తీసుకొని వచ్చానని చెప్పి బయటికి తీసుకొని వచ్చాడు. देखो फिर से मैं इस मनुष्य को मैं बाहर लेकर आता हूँ. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఎలా ఉన్నారు అంటే तब प्रभु यीशु मसीह कैसे थे? 5వ వచనాన్ని మనం చూసినప్పుడు जब हम 5वें वचन में देखते हैं, ఆ ముండ్ల కిరీటమును ఉదారంగ వస్త్రములను ధరించిన వాడై. तब यीशु कांटों का मुकुट और बैंजनी वस्त्र पहने हुए बाहर निकला. ఆ ముండ్ల కిరీటము మన నిమిత్తమే ఆయన ధరిస్తూ వచ్చాడు. वो कांटों का मुकुट जो है हमारे निमित्त जो है वो धारण करते आए. భూమి శాపాన్ని పొందుకొని మొలిపించినటువంటి ఆ ముళ్ళను కిరీటముగా ధరిస్తూ వచ్చాడు. भूमि जो है शापित हुए, उसके द्वारा जो कांटे उगे हैं, वो कांटों का मुकुट जो है वो उसने पहना है. ఆ బాధను ఆయన అనుభవిస్తూ వచ్చాడు. वो दुख को वो अनुभव करते आए हैं. అయితే దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక మాటను మనం చూస్తే यदि परमेश्वर जो है हमें क्या बातें बताते हैं, యెషయా గ్రంథము 27వ అధ్యాయము यशायाह की पुस्तक उसका 23वां अध्याय. తాను ఆ రీతిగా ముండ్ల కిరీటమును ధరించుకొనడము ద్వారా देखिए वो इस रीति से कांटों का मुकुट पहनने के द्वारा, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే यशायाह की पुस्तक 27वां अध्याय 4वां वचन में यदि देखते हैं, దేవుడు చెప్తున్నటువంటి మాట, परमेश्वर इस रीति से बातें कह रहे हैं, నా యందు క్రోధము లేదు, मेरे मन में जलजलाहट नहीं है. గచ్చపదలను బలిరక్కస చెట్లను ఒకవేళ ఉండిన ఎడల यदि कोई भांति भांति के कटीले पेड़ मुझसे लड़ने को खड़े करता, ఆ యుద్ధము చేయువాని వలె నేను వాటిలో వడిగాజొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. तो मैं उन पर पाँव बढ़ाकर उनको पूरी रीति से भस्म कर देता. ఈ రీతిగా తాను ముళ్ళ కిరీటాన్ని ధరించడం ద్వారా इस रीति से वो कांटों का मुकुट धारण करने के द्वारा ఆ ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఏదైతే ఉన్నాయో वो कांटे और ऊंट कटारे जो है जो వాటి भी है, మధ్యకి నేను వస్తాను, उनके पास में आऊंगा వాటిని నేను కాల్చివేస్తానని చెప్తూ ఉన్నాడు. और उनको मैं भस्म कर दूंगा, ऐसे वो कह रहा है. 55వ అధ్యాయాన్ని మనం చూస్తే యెషయా గ్రంథము और यशायाह की पुस्तक 55वां अध्याय में यदि देखते हैं, 55వ అధ్యాయము यशायाह की पुस्तक उसका 55वां अध्याय 13వ వచనాన్ని మనం చూసినట్లయితే यदि 13 वचन में हम देखते हैं, ముండ్ల చెట్లకు బదులుగా ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండ్లి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, यहाँ पर परमेश्वर क्या कहता है, మానవుని యొక్క పాపానికి ఫలితముగా मनुष्य के पाप के जो है फल के द्वारा, శాపాన్ని పొందుకున్నటువంటి భూమి ద్వారా शापित हुई जो भूमि के द्वारा ముండ్ల చెట్లు మొలుస్తూ వచ్చినాయి. ऊंट कटारे जो है उगाते आए हैं, అయితే వాటితోటి చేయబడినటువంటి కిరీటాన్ని ధరించడం ద్వారా और उससे बनाए हुए जो है मुकुट धारण करने के द्वारा దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే परमेश्वर क्या कहते हैं यहाँ पर, వాటికి బదులుగా దేవదారు వృక్షాలను మొలిపిస్తానంటున్నాడు. और उसके द्वारा उसके बदले जो है देवदारू जो वृक्ष है मैं उगाऊंगा. ఇదంతా కూడా దేవునికి ఖ్యాతిగా ఉండేటట్లుగా దేవుడు చేయాలని ఆశపడుతూ ये ఉన్నాడు. सारी जो बातें परमेश्वर जो है वो एक ఖ్యాతి जो एक आदर्श के नाम रखना चाहता है. ఆయన నిత్యమైన జ్ఞాపక సూచగా ఉండాలి అని చెప్పి ఆయన ఇదంతా కూడా చేస్తూ ये వచ్చాడు. अनंत काल के स्पर्म में आने के लिए उन सारी बातों को रखना चाहता है. మరొక మాటను మనం చూసినట్లయితే और एक बात को यदि हम देखेंगे, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక इब्रानी की जो पत्री है 6వ అధ్యాయము उसका 6वां अध्याय 7 నుంచి మనం చదివినట్లయితే यदि 7వ हम వచనం, 7वें वचन से यदि हम देखेंगे, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడెనో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. అది దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట. ये जो है परमेश्वर हमें बताते हैं, భూమి అనే దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. भूमि को परमेश्वर ने आशीर्वाद किया था. భూమి తన మీద కురిసేటువంటి వర్షాన్ని త్రాగుతుంది. देखिए भूमि जो है उसके ऊपर जो वर्षा होती है वो पीती है. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో और जो कोई खेती करता है వారి కొరకు మంచి ఫలాన్ని అది దయచేసేదిగా ఉంటుంది. उनके लिए अच्छे फल को वो देती है.
ఆ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటిది. इस रीति से परमेश्वर के आशीष को पाने वाली है। అయితే దేవుని శపించినందువలన परमेश्वर ने जो है शापित करने के द्वारा, ఆదాము ద్వారా ఆ శాపాన్ని పొందుకున్నందువలన, आदम के द्वारा उस शाप को पाने के द्वारा ఆ ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను అది మొలిపిస్తుంది. कांटे और ऊंट कटारे को उगाती है। అయితే అవి పనికిరానివి కాబట్టి वो कुछ उपयोग नहीं है, అవన్నీ కూడా కాల్చివేయబడతాయి అని చెప్పి దేవుడు और ये తెలియజేస్తున్నాడు. सारी जो चीज है वो जला दिया जाएगा, ये परमेश्वर कहते हैं। ఆ రీతిగా మానవుని యొక్క పాపము ద్వారా, इस रीति से मनुष्य के पाप के द्वारा భూమి మీదకి వచ్చినటువంటి ఈ ముళ్ళ పొదలనేటువంటి వాటిని और भूमि पर आने वाले उगाने वाले उस ऊंट कटारे के द्वारा దేవుడు తీసివేసి परमेश्वर उसे निकाल कर వాటిని కాల్చివేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. परमेश्वर उसे भस्म कर देगा, ऐसे वो अभिवचन देता है। ముళ్ళు గుచ్చుకున్నందువలన మనకెంతో బాధగా ఉంటుంది. देखिए उस कांटा जो है घुसने के द्वारा कितने ही दुख हम उठाते हैं। ఆ బాధలను దేవుడు తొలగించడానికి వాటిని కాల్చివేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. देखिए उस दुख को निकालने के लिए परमेश्वर उस कांटों को जला देना चाहता है। మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, यदि हम और एक बात को यदि देखेंगे, ఇక్కడ రెండు విషయాలను మనం చూస్తూ వచ్చాం. यहाँ पर हम दो बातों को हम देखते हैं। ఆదాము పాపం చేసినందువలన आदम ने पाप करने के द्वारा ప్రయాసం అనేటువంటిది వచ్చింది, जो परिश्रम और दुख जो है वो आया है। శ్రమ బాధ అనేటువంటివి వచ్చినాయి. श्रम और दुख जो है वो आए हैं, తర్వాత ముళ్ళు అనేటువంటివి వచ్చినాయి. और उसके बाद जो कांटे हैं वो आए हैं। మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, यदि हम और एक बात को यदि देखेंगे, ఆదికాండము 3వ అధ్యాయము उत्पत्ति की पुस्तक उसका 3रा अध्याय 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, 3रा अध्याय 24 वचन में देखते हैं। అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలనను నిలవబెట్టెను. జీవవృక్ష ఫలము ఏదెను తోటలో ఉన్నది. जीवन के वृक्ष का जो पौधा है वो एदन के वाटिका में है। అయితే ఆదాము పాపం చేసినందువలన, परंतु आदम ने पाप करने के द्वारा ఆ జీవవృక్ష ఫలము తినకూడదు అని చెప్పి, जीवन के वृक्ष का जो फल है वो नहीं खाना है। తింటే పాపంలోనే నిరంతరము జీవిస్తాడు అని यदि खाएगा तो पाप में ही निरंतर जीवन व्यतीत करेगा। ఆదామును ఏదైనా వనం నుంచి వెళ్ళగొడుతూ వచ్చాడు. और आदम को एदन के वाटिका से निकाल दिया। ఆ జీవ వృక్షానికి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో, वो जीवन के वृक्ष के जो उनके रास्ते में जो रास्ता जो जाता है, ఆ మార్గంలో దేవుడు ఏం చేశాడంటే ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. और उस मार्ग के ऊपर जो है वो करबों का जो है वाटिका का करबों जो है उसने रखा है। ఖడ్గముతో కూడినటువంటి అగ్ని జ్వాల, हाँ, घूमने वाले ज्वाला में तलवार को उसने नियुक्त किया है, దాన్ని ఆ మార్గంలో ఉంచాడు. और उससे जो है उस मार्ग पर उसने निर्माण रखा है। ఆ మార్గంలో వెళ్ళాలని చూస్తే यदि हम उस मार्ग पे जाना चाहते हैं, అగ్ని కాల్చివేస్తుంది. जो आग है उसको जला दिया जाएगा, ఖడ్గము ద్వారా గాయాలు అవుతాయి. और उस तलवार के द्वारा उस घायल हो जाएंगे। కాబట్టి ఆ జీవ వృక్షానికి వెళ్లకుండా यदि उस जीवन के वृक्ष के पास नहीं जाए, దేవుడు ఆ ఖడ్గ జ్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. परमेश्वर ने उस ज्वाला में तलवार को वहाँ पे नियुक्त किया है। ఈ ఖడ్గ జ్వాల ఏంటో ఆదాముకు ముందు తెలియదు. ये जो ज्वाला में तलवार क्या है ये आदम को पहले पता नहीं था। తాను ఆ ఏదెను వనమంతా ఎన్నోసార్లు తిరిగినటువంటి వాడే. देखिए आदम जो है उस एदन के वाटिका में कितने बार वो घुमा है। జీవవృక్షం దగ్గరికి కూడా ఎన్నోసార్లు వెళ్ళినటువంటి వాడే. उस जीवन के वृक्ष के पास कितने ही बार वो चला गया है। ఆ చెట్టు కింద బహుశా కూర్చొని విశ్రాంతి తీసుకున్నటువంటి వాడై ఉండొచ్చు. ऐसा हो सकता है कि उस वृक्ष के पास वो बैठकर विश्राम लिया होगा। అయితే ఇప్పుడు దాని దగ్గరికి వెళదాము అంటే, यदि हम उसके पास उस वृक्ष के पास यदि जाना है, వెళ్లకుండా దేవుడు ఖడ్గ జ్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. देखिए उस वृक्ष के पास नहीं जाने के लिए ज्वाला में तलवार को वहाँ पे नियुक्त किया है। ఇక్కడ వచ్చినటువంటి ఈ ఖడ్గాన్ని, यहाँ पर जो तलवार रखने के द्वारा దాని వలన అయ్యేటువంటి గాయాన్ని उसके द्वारा जो घायल होगा, యేసుక్రీస్తు ప్రభువారు తనలో భరిస్తూ వచ్చాడు. देखिए प्रभु यीशु मसीह में अपने अंदर इस घायलों को वो जो है अनुभव करते आए हैं। యోహాను సువార్త మనం చూసినట్లయితే యోహాను सुसमाचार में यदि देखेंगे 19వ అధ్యాయము, उसका 19वां अध्याय, యోహాను సువార్త 19వ అధ్యాయము యోహాను सुसमाचार उसका 19वां अध्याय 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, यदि हम 34 वचन में देखते हैं, సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.
ఈటతోటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పక్కలో పొడిచినటువంటి వాడుగా ఉన్నాడు ఒక సైనికుడు. एक ने बर्चे से उसको पंजर के भेद उसको देखे, उसने बर्चे से भेदा है। ఈ ఈటె అనేటువంటిది ఖడ్గానికి సాదృశ్యంగా ఉన్నది. और ये बर्चे कहने से ये तलवार का एक सादृश्य है। ఖడ్గం లాగానే గాయం అనేది చేస్తుంది అది. वो तलवार की नहीं घायल करता है। ఆ గాయము యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము చేయించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. वो जो घायल है हमारे निमित्त प्रभु यीशु मसीह वो है। సైనికుడు ఈటెతో ఆయన పక్కటెముకల్లో పొడిచినటువంటి వాడుగా ఉన్నాడు. सैनिक जो है बर्चे से उसके पंजर को भेद दिया है। రక్తము నీళ్లు కారుతూ వచ్చినాయి. उसमें से तुरंत लहू और पानी निकला है। ఆ రీతిగా దేవుడు ఆ ఖడ్గము యొక్క ఆ దెబ్బను ఆయన రుచి చూసినటువంటి వాడుగా ఉన్నాడు. और इस रीति से जो तलवार का जो अनुभव जो है उसने किया है। అయితే ఈ దినాల్లో మనం గమనించినప్పుడు यदि हम इन दिनों में यदि देखते हैं, దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట परमेश्वर हमें क्या बातें इस पर में लेकर आते हैं। హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక इब्रानियों की पत्री 4వ అధ్యాయము उसका 4वां अध्याय 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, यदि हम 12 वचन में देखते हैं, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుగా దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇప్పుడైతే దేవుని వాక్యమే ఒక ఖడ్గంలాగా ఉన్నది. देखिए अब तो प्रभु का वचन ही एक तलवार की नहीं है। మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమే, देखिए हमारे पास जो पवित्र बाइबल ही దేవుని యొక్క వాక్యము प्रभु का जो वचन है ఇదే ఒక ఖడ్గంలాగా ఉన్నది. यही एक तलवार की नहीं है। ఇది రెండంచులు కలిగినటువంటి ఖడ్గముగా ఉన్నది. एक दोधारी तलवार की नहीं है। అది వాడి కలిగినటువంటిదిగా ఉన్నది. वो बहुत चौका है। ప్రాణాత్మలను మూలగను కీళ్లను విభజించేటువంటిదిగా ఉన్నది. प्राण और आत्मा को और वो अलग वो आधा गाट को गुदा को अलग कर दे। హృదయం యొక్క తలంపులన్నీ కూడా శోధించేటువంటిదిగా ఉన్నది. और वो विचारों को जो है जांचने वाला है। ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే, और इफिसी की पत्रिका में यदि हम देखते हैं, 6వ అధ్యాయము इफिसी की पत्री उसका 6वां अध्याय, దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట, परमेश्वर हमारे स्वर में एक बातें लेकर आते हैं। 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, और इफिसी की पत्री 6वां अध्याय 17 वचन में हम देखते हैं, మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మనం ఎలాంటి వారముగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడంటే, यहाँ पर परमेश्वर हम किस रीति से रहना है उस बात को स्मरण लेकर आते हैं। రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును ధరించాలంటున్నాడు. उद्धार का टोप पहनना है। శిరస్త్రాణం అంటే హెల్మెట్. देखिए उद्धार का टोप जो है वो एक हेलमेट की नहीं है। రక్షణ అనేటువంటి దాన్ని మనము శిరస్త్రాణముగా ధరించాలి. उद्धार जो है वो एक वो टोप की नहीं हमें पहनना है। దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకునే వారంగా ఉండాలి. प्रभु का जो वचन है आत्मा का तलवार की नहीं उद्धार ये ఎందుకంటే మనం ఈ దినాల్లో పోరాడేది దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం కనుక, क्योंकि इन दिनों में हम जो है किसके साथ हमारा युद्ध है, दो दुष्ट आत्माओं के साथ हमारा युद्ध है। దేవుడు ఇచ్చేటువంటి వాక్యం అనే ఖడ్గం మనకు అవసరం. परमेश्वर ने जो वचन का तलवार हमें जो दे रहे हैं वो हमें बहुत ही जरूरी है। రీతిగా ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చాడో, जब आदम ने आज्ञा का उल्लंघन किया, ఖడ్గం అనేది అగ్ని అనేటువంటిది అక్కడ ఏర్పడుతూ వచ్చినాయి. वहाँ पर ज्वाला में जो तलवार है वहाँ पे नियुक्त किया है। దేవుని యొక్క వాక్యము దానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. और उस प्रभु का जो वचन है उसके एक सादृश्य के नहीं है। రోమీయులకు రాసినటువంటి పత్రికను మనం చూస్తే, यदि हम रोमियो की पत्रिका में देखते हैं, 8వ అధ్యాయము रोमियो की पत्री उसका 8वां अध्याय 35వ వచనాన్ని మనం చూస్తే, उसका 35 वचन में यदि देखते हैं, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఆ దినాల్లో దేవుని దగ్గరికి రాకుండా, ఏదైనా వనంలోకి రాకుండా ఖడ్గం అనేటువంటి దాన్ని దేవుడు అడ్డుగా పెడుతూ వచ్చాడు. देखिए उन दिनों में परमेश्वर पास निकट या फिर एदेन के वाटिका में नहीं आना, इसलिए वहाँ पर ज्वाला में तलवार को परमेश्वर नियुक्त किया है। జీవ వృక్షానికి పోకుండా ఖడ్గం అనే దాన్ని దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. उस जीवन के वृक्ष के पास नहीं जाना है, इसलिए परमेश्वर ने वहाँ पर ज्वाला में तलवार को आपने नियुक्त किया है। అయితే ఈ దినాల్లో దేవుని ప్రేమ మన పట్ల ఎంత గొప్పగా ఉన్నది అంటే, परंतु इन दिनों में परमेश्वर का प्रेम हमारे निमित्त कितना बड़ा ఆయన है। దగ్గరికి చేరడానికి మనకి ఏది కూడా అడ్డంకి లేదు. देखिए उसके पास, परमेश्वर के पास जाने के लिए कोई
बात जो है हमारे बीचवा ही नहीं है, ఏ ఖడ్గము కూడా మనల్ని ఆపలేదు, और कोई भी तलवार जो है हमें रोक नहीं सकती ఏ है, శ్రమ కూడా మనల్ని ఆపలేదు, और कोई भी परिश्रम जो है ఏ हमें रोक नहीं హింస सकता है, అయినా కరువు అయినా కూడా మనల్ని ఆపలేదు, कोई भी जो है अकाल क्यों ना हो और हिंसा क्यों ना हो हमें रोक नहीं ఏ सकती है, వస్త్రహీనత అయినా కూడా మనల్ని ఆపలేదు. और किसी प्रकार नंगाईपन जो है हमें रोक नहीं सकती है। ఇవన్నీ ఆదాము ద్వారా పొందుకున్నాయే మనం. ये सारी जो बातें हैं आदम के द्वारा ही हमने पाया है। వీటన్నిటిలో ఏది కూడా మనల్ని ప్రభు దగ్గరికి రానియకుండా ఆపలేదు. ये सारे जो इसमें से कोई बात जो है हम प्रभु के पास जाने से रोक नहीं सकती है। అంత గొప్పగా దేవుడు మన పట్ల ప్రేమను చూపిస్తూ వచ్చాడు. इतना जो है इस रीति से प्रभु जो है ऐसे महान जो प्रेम जो है हमारे निमित्त वो दिखाते आया है। చివరిగా మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. आखिरी में और एक बात को हम देखेंगे। ఆదాము ఆజ్ఞను అతిక్రమించక ముందు, और आदम जो है आज्ञा का उल्लंघन करने के पहले ఆదాముకు తెలియనటువంటి విషయం ఇది. आदम को पता नहीं था वो बात है। ఆది కాండము उत्पत्ति की पुस्तक 3వ అధ్యాయము उसका 3रा अध्याय 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, यदि हम 19 वचन में देखते हैं, ఆది కాండము 3వ అధ్యాయం 19వ వచనం. उत्पत्ति की पुस्तक 3रा अध्याय उसका 19 वचन। నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదు అని చెప్పెను. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, यहाँ पर परमेश्वर जो है बात करते నువ్వు हैं, మట్టితోటి చేయబడ్డావు గనుక तू मिट्टी से बनाया गया है, తిరిగి నువ్వు మట్టి అయిపోతావు. फिर से तू मिट्टी हो जाएगा। అయితే ఇంకొక మాటను దేవుడు ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. परंतु और एक बात परमेश्वर यहाँ पर उपयोग करता है, నువ్వు ఆ రీతిగా నేలకు తిరిగి చేరే వరకు కూడా तू इस रीति से मिट्टी में मिल जाने तक నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అంటున్నాడు. तू अपने माथे का पसीने का रोटी खाया करेगा। ఇక్కడ మనం గమనించాల్సిన ఒక మాట ఉన్నది. यहाँ पर हमें ध्यान करने की बात है। చెమట, देखिए पसीना, ఇప్పుడు మనకి కూడా చెమట పోస్తుంది. ఫ్యాన్ లాగిపోయినాయి అంటే చెమట పోస్తుంది మనకి. देखिए हमें भी पसीना आता है, जब ये फैन बंद हो जाएंगे तो हमें भी पसीना निकलता है। దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు చెమట లేదు. देखिए परमेश्वर ने जब मनुष्य की निर्माण किया, तो मनुष्य को सृजा था, तब ये पसीना क्या है पता नहीं था। ఇప్పుడు మనం ఏదైనా కొంత భారమైనటువంటి పని చేసామనుకో మన శరీరానికి చెమట అనేది పడుతుంది. यदि हम कोई कष्ट का काम करते हैं तब हमारे शरीर को पसीना जो है वो निकलता है। ఆ దినాల్లో ఆదామును సృష్టించినప్పుడు అటువంటి పని ఆదాముకు లేదు. जब परमेश्वर ने आदम को निर्माण किया था, ऐसा जो काम जो है कष्ट का काम है, ऐसा कुछ नहीं था। అందుకని చెమట అనేటువంటిది లేదు. इसीलिए पसीना जो है वो नहीं था। వాళ్ళు ఏదైనా వనమంతా తిరగడం, तब जो है एदन की वाटिका में वो घूमते थे, సాయంకాలం అయ్యేలాక దేవునితోటి ముచ్చడించడం, और शाम होते ही परमेश्वर साथ बातें करते थे, ఎక్కడ ఆకలి అయితే ఏ చెట్టు కనపడితే ఆ చెట్టు ఫలాలను తినడం, और जब उन्हें भूख लगता था, जो पेड़ जो है उस पेड़ दिखाई पड़ता था, उस पेड़ का फल वो खाते थे। ఇదే వాళ్ళ పని. यही उनका काम था। చెమట లేదు, पसीना नहीं था, కష్టం లేదు. श्रम नहीं था। అయితే ఎప్పుడైతే ఆదాము ఈ పండును తింటూ వచ్చాడో, जब आदम जो है इस फल को खाया, నువ్వు చెమట కార్చే నువ్వు ఆహారం తినాలి అన్నాడు. तू पसीना भाग कर ही तेरा रोटी तू खाएगा। నువ్వు ఎంతో కష్టం చేయాల్సిందే, तू कष्ट करना है, నీ శరీరం చెమటని చిందించాల్సిందే, तेरा शरीर जो है पसीना को बहाना है, ఆ కష్టం ద్వారా నువ్వు ఆహారం తినాల్సిందే. उस कष्ट के साथ ही तू रोटी खाना है। అయితే దేవుడు परंतु परमेश्वर जो है ఈ చెమట అనేటువంటి దాన్ని ये पसीना जो है ఎలా తీసివేస్తూ వచ్చాడు అంటే, और किस रीति से उसे निकाल देते आए हैं। లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, लूका सुसमाचार यदि 22 वचन में हम देखते हैं, లూకాసు వార్త 22వ అధ్యాయము लूका सुसमाचार उसका 22वां अध्याय 44వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसका 44 वचन में यदि देखते हैं, ఆయన వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడడానికి ముందుగా, और प्रभु यीशु मसीह जो पकड़वाए जाने के पहले గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. और उस गेत्सेमनी के वाटिका में वो प्रार्थना कर रहे थे, ఆ గిన్నె తన నుండి తొలగించమని దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. और उस प्यालो को अपने से दूर करने के लिए वो प्रार्थना कर रहे थे। ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు और जब वो प्रार्थना कर रहे थे, ఆయన చెమట उसका जो पसीना है రక్త బిందువులుగా నేల మీద పడుతా ఉన్నది. और लहू के नाई जो है उस भूमि पर वो गिर रहा था। ఆ చెమటని రక్తంగా మారుస్తూ వచ్చాడు. उस पसीने को लहू के जो है उसने बदल दिया है, लहू में बदल మానవుడు दिया है। పాపం ద్వారా పొందుకున్నటువంటి చెమటను और मनुष्य ने जो है पाप करने के द्वारा जो पाया पसीने के द्वारा తన రక్తం కార్చడం ద్వారా ఇక్కడ ఫుల్ఫిల్ చేసినటువంటి వాడిగా ఉన్నాడు. प्रभु यीशु मसीह ने अपने लहू बहाने के द्वारा इसे निकाल दिया है। ఆ చెమట
ఆయనకు రక్తంలాగా ఎందుకు మారుతూ వచ్చిందంటే जो पसीना जो है उसके लिए लहू की नाई क्यों बदल बदल दिया गया है? పాపములో ఉన్నటువంటి మన నిమిత్తమే. केवल पाप में जो हम लोग हैं, మనం పొందుకున్నటువంటి పాపాన్ని బట్టే, हमने जो पाप किया है उसके कारण, ఆ పాపము వలన వచ్చినటువంటి దాన్ని బట్టే, और उस पाप के द्वारा जो आया है उसके कारण, వీటన్నింటిని తొలగించడానికే इन सारे बातों को निकाल देने के लिए ఆయన తన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. उसने अपने लहू को बहाया है. ఈ రీతిగా మొదటి ఆదాము ద్వారా మనం పొందుకున్నటువంటి వాటిని और इस रीति से पहले आदम के द्वारा जो हमने पाया है, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నెరవేరుస్తూ వచ్చాడు. परमेश्वर जो है प्रभु यीशु मसीह के द्वारा उसे पूरा करते आए हैं. వాటిని సమాధానపరుస్తూ వచ్చాడు, उसे जो है उस समाधान के द्वारा వాటిని करते आए हैं. తీసివేస్తూ వచ్చాడు. उसे निकाल देते आए हैं. ఈ రీతిగా పాపము వలన మనము పొందుకున్నటువంటి వాటిని, और इस रीति से पाप के द्वारा हमने जो पाया है, మొదటి ఆదాము ద్వారా వచ్చినటువంటి వాటిని, और सबसे पहले आदम के द्वारा जो बातें आए हैं, కడపటి ఆదాము అయినటువంటి క్రీస్తు और आखिरी आदम जो है जो प्रभु यीशु मसीह है, తన మరణము ద్వారా, उनके मृत्यु के द्वारा, తన రక్తము ద్వారా उनके लहू के द्वारा వీటన్నిటిని కూడా తొలగించినటువంటి వాడుగా ఉన్నాడు. उन सारे बातों को उन्होंने निकाल दिया है. కాబట్టి ఇదంతా కూడా మన నిమిత్తమే చేస్తూ వచ్చాడు ये గనక सारी जो बातें हैं हमारे लिए वो करते आए हैं. మన పాపాలని తీసివేయడానికి ఇదంతా చేస్తూ వచ్చాడు గనక देखिए हमारे पापों को निकाल देने के लिए सारे बातें करते దేవునికి हैं. మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. प्रभु को हम कितने ही धन्यवाद या फिर आभार भेंट उसको चढ़ाना है. ఈ సమయంలో దేవుడు మన పట్ల జరిగిస్తూ వచ్చినటువంటి ఈ యొక్క గొప్ప పనులను బట్టి, और इस समय में प्रभु ने हमारे निमित्त कितने जो भलाई जो किए है, పాపము ద్వారా మనం పొందుకున్నటువంటి ప్రయాసమును ఆయనే శ్రమలు పొంది తీసివేస్తూ వచ్చాడు. और పాप के द्वारा जो हमने जो परिश्रम हमने पाया है वही जो है उनके जो परिश्रम उठाते उन्हें निकाल दिया है. పాపము ద్వారా మలిసినటువంటి ముళ్ళ పొదల యొక్క ముళ్ళతోటి కిరీటం ఆయన ధరిస్తూ వచ్చాడు. और पाप के द्वारा जो है वही स्वयं जो है कांटे ऊट कटरी का जो मुकुट है उन्होंने पहना है. ఆ జీవ వృక్షానికి వెళ్లకుండా ఉంచబడినటువంటి ఆ ఖడ్గం అనేటువంటి దాన్ని తీసివేస్తూ వచ్చాడు. और जीवन के वृक्ष के पास जो जाता है मार जाता है, उसके पास जो ज्वालों में तलवार को रखा है उसको निकाल दिया है. ఆ పాపాన్ని శాపాన్ని జయించడానికి వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మనకు అనుగ్రహిస్తూ और వచ్చాడు. उस पाप को जो है उसका वचन का जो तलवार है उसने लेकर आया है. చివరకు మానవుడు పొందుకున్నటువంటి చెమటను కూడా और आखिरी में जो मनुष्य ने जो पसीना उन्होंने पाया है తన రక్తముగా మారుస్తూ వచ్చాడు. अपने लहू में उसमें बदल दिया है. ఇన్ని కార్యములను దేవుడు మన కొరకు జరిగిస్తూ వచ్చాడు. और इतने कार्यों को परमेश्वर ने हमारे निमित्त किया है. మన పాపాల ద్వారా శాపాల ద్వారా మనం చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, हमारे पापों के द्वारा हमारे शाप के द्वारा हम मरे हुए परिस्थिति ऐसे स्थिति में थे, మనల్ని ఆయన బ్రతికించడానికి ఇదంతా కూడా చేస్తూ వచ్చాడు. हमें जीवित रखने के लिए इस सारे बातों को वो करते आए हैं. మనం నిత్యం జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. हम अनंत काल तक जीवन बिताए यही परमेश्वर की इच्छा है. ఆ జీవ వృక్ష ఫలాన్ని తినలేకపోయామనేదే దేవుని యొక్క బాధ. ये जो जीवन के वृक्ष का जो फल है वो नहीं खा पाए, ये परमेश्वर को कितने दुख का कारण है. దాన్ని ఎలాగా మనకు అందించాలనేదే దేవుని యొక్క విచారం. देखिए परमेश्वर को चाहता कैसे हम जो है उस वृक्ष तक पहुंचे, खाए फल खाए, ये परमेश्वर सोच रहे हैं. అందుకనే తన కుమారుని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. इसीलिए परमेश्वर ने अपने पुत्र को हमारे लिए वो दे दिया తన है. కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకునే వారం అని చెప్పి తెలియజేస్తూ देखिए వచ్చాడు. उसके पुत्र के ऊपर जो कोई विश्वास करेगा वो अनंत काल का जो है वो स्वर्ग में प्रवेश करेगा, हम देखते हैं. ఈ రీతిగా ఆదాము ద్వారా మనం పొందుకున్నటువంటి వాటన్నిటిని కూడా इस रीति से आदम के द्वारा इन सारी जो बातों को हमने पाया है, యేసుక్రీస్తు ప్రభువారు తీసివేస్తూ प्रवेश मसीह इन सारे बातों को निकाल दिया है. మన పట్ల జరిగించినటువంటి ఈ యొక్క గొప్ప మేలులను బట్టి और हमारे निमित्त जो परमेश्वर ने कितने भलाइयां उन्होंने किया है, మనము ఆరాధనలో ప్రవేశించే వారంగా ఉంటాం. हम आराधना में प्रवेश करने वाले हैं. దేవుడు మనకు జరిగించిన ఈ అన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. और परमेश्वर ने जितने जो कोई हमारे विषय में जो भलाई किया है, इन सारे बातों को हम स्मरण रखेंगे.